హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్క్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఆటోకాడ్లో ఆర్క్ కమాండ్ మీరు చూసుకుంటే ఇక్కడ 11 టైప్స్ ఆఫ్ ఆర్క్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని ఎలా యూజ్ చేస్తారు, వీటి షార్ట్ కట్స్ అలాగే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను వీటిని ఈ ఆర్క్ కమాండ్స్ తెలుసుకోవడానికి మనకు కొన్ని డయాగ్రామ్స్ అయితే అవసరమవుతాయి కాబట్టి నేను డిఫరెన్స్ లెంత్తో సింపుల్గా లైన్ కమాండ్ తీసుకుని ఈ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేశాను. ఇలా జూమ్ ఎలా చేయాలి, ఇలా ప్యాన్ స్క్రీన్ ఎలా జరపాలి అనేది కూడా మనం ఈ వీడియో లాస్ట్లో తెలుసుకుంటూ. ఆర్క్ షార్ట్ కట్ ఎంటర్ చేస్తే మనకి 3 పాయింట్ ఆర్క్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. 3 పాయింట్ ఆర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది. 3 పాయింట్ ఆర్క్ అంటే 3 పాయింట్స్ని బేస్ చేసుకుని ఆర్క్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ మనం ఇస్తున్నాం. సెకండ్ పాయింట్ అనేది చూడండి. సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది. ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకుని ఒక లైన్ అనేది వచ్చింది. ఇది 3 పాయింట్ ఆర్క్. సో మళ్ళీ డ్రా చేద్దాం చూడండి. ఈ పాయింట్ ఇలా. ఈ ఆర్క్ అనేది లైన్ ఒక ఓన్లీ లైన్స్ కనే కాదు, డయాగ్రామ్లో ఏదన్నా 3 పాయింట్స్ని బేస్ చేసుకుని అయితే ఆర్క్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఈ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, సెంటర్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. సో ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకున్నాం. స్టార్టింగ్ పాయింట్, సెంటర్ పాయింట్ ఏంటంటే మనకు సెంటర్ పాయింట్ ఇది. ఈ సెంటర్ పాయింట్ మనకి ఇలా ఇండికేట్ చేయాలంటే F11 మీరు ఆఫ్ చేసి ఉంటే మీకు ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ ఆఫ్. F7 కీబోర్డ్లో F7 ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేయండి. మీరు ఆన్ చేస్తే ఇలా గ్రీన్ లైన్స్ కరెక్ట్గా మిడ్ పాయింట్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ స్నాప్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోండి. అప్పుడు మనకి మిడ్ పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇండికేట్ అవుతాయి. సెకండ్ పాయింట్ ఇది, సెంటర్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇక్కడ చూడండి. స్పెసిఫై ది ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్. ఎండ్ పాయింట్ ఇది. సో మనకి ఇలా ఆర్క్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. ఈ 3 పాయింట్ ఆర్క్. ఈ 3 పాయింట్ ఆర్క్ ఇక్కడ చూడండి. మళ్ళీ మీరు ఇక్కడ ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ. ఈ కేటగిరీలో ఫస్ట్ ఆప్షన్. ఈ కేటగిరీలో సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, సెంటర్ పాయింట్, యాంగిల్. ఇది స్టార్టింగ్ పాయింట్, మనకి ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు మనం యాంగిల్ ఇస్తున్నాం. మనకు ఇప్పుడు ఒక 50 యాంగిల్తో ఆర్క్ కావాలి. 50 యాంగిల్తో ఇచ్చాం ఆర్క్. చూడండి, 50 యాంగిల్తో మనకి ఆర్క్ వచ్చేసింది. సో ఇలా కాదు, మనం ఒక 50 యాంగిల్తో ఇచ్చాం. మనం ఇప్పుడు మనకు ఒక 90 యాంగిల్తో కావాలంటే 90. సో 90తో మనకు ఆర్క్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆర్క్ కూడా ఉంటుంది. సో మనం 90 ఆర్క్ డ్రా చేసాం కాబట్టి ఆ ఆర్క్ మీదే మనకి 90 ఆర్క్ అనేది కూడా డ్రా అయింది. సో మనం థర్డ్ ఆప్షన్ చూసుకుంటే లెంత్. స్టార్టింగ్ పాయింట్, సెంటర్ పాయింట్, లెంత్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. లెంత్ మనం ఎంత ఇచ్చుకుంటే అంతవరకు. మన ఇక్కడికి ఎంత ఉన్నదంటే 10 ఉంది. నేను ఇక్కడ ఇండికేట్ చేశాను. డైమెన్షన్స్ ఎలా ఇండికేట్ చేయాలి అన్నీ కూడా మనం ఒక క్లాస్ అయితే చెప్పుకుందాం. మనం లైన్గా కమాండ్స్ అన్నీ కూడా చెప్పుకుందాం. సో లెంత్ ఎంత అంటే హారిజాంటల్ లెంత్ మనకి 10 ఇచ్చి ఎంటర్ కొడితే మీకు చూడండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఇది సేమ్ అని. ఇది సేమ్ కాదు. ఎందుకంటే ఇదేమో మనం స్టార్టింగ్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చాం. ఇదేమో యాంగిల్ ఇచ్చాం, ఇదేమో లెంత్ ఇచ్చాం. సో ఇవన్నీ మనకి డయాగ్రామ్ బట్టి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి ఆర్క్స్ అనేవి. సో మనం నెక్స్ట్ ఆప్షన్కి వస్తే ఈ 3 కంప్లీటెడ్. ఈ 3 చూద్దాం మనం ఇప్పుడు. స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్, యాంగిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ పాయింట్ ఎండింగ్లో ఉంది, ఇక్కడ ఎండ్ పాయింట్ మిడిల్లో ఉన్నది. అన్నిటికి స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ డైరెక్టర్, తర్వాత యాంగిల్. చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ డైరెక్టర్, యాంగిల్ 90 యాంగిల్. F8 ప్రెస్ చేస్తే మనకి యాంగిల్ ఎంతన్నా ఇవ్వచ్చు మనం.
135 ఇద్దాం యాంగిల్. మనం 135 యాంగిల్తో ఆర్క్ అనేది ఫామ్ అయిపోయింది. సో మనం స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ చూడండి, ఇక్కడ ఈ అన్నిటికి కూడా ఎండ్ పాయింట్ మిడిల్లో ఉంటుంది. ఎండ్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఇచ్చినట్టు మనం ఎండ్ పాయింట్ ఇచ్చేస్తాం. స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఇస్తే ఇటు, ఈ డైరెక్షన్ ఇస్తే ఇటు. ఇది చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ రేడియస్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. రేడియస్ మనకి ఎంత అంటే ఇప్పుడు 8 రేడియస్ ఇద్దాం. 8 రేడియస్తో ఒక ఆర్క్ అనేది ఫామ్ అయిపోయింది. సో మనకి కూడా కంప్లీటెడ్. ఇక్కడ చూడండి, సెంటర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ మనం అన్నిటికి ఈ కింద ఉన్న అన్నిటికి కూడా సెంటర్ పాయింట్ ఫస్ట్ క్లిక్ చేస్తాం. తర్వాత స్టార్ట్ పాయింట్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఆర్క్ అనేది, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి చూద్దాం. ఫస్ట్ సెంటర్ పాయింట్, దీనికి సెంటర్, దీనికి సెంటర్. ఆబ్జెక్ట్ స్నాప్ అనేది ఆన్లో ఉండాలి మీకు. అప్పుడే మీకు ఇలా గ్రీన్ లైన్స్ అనేవి ఇండికేట్ చేస్తుంది. F11 షార్ట్ కట్. సెంటర్ పాయింట్ ఎక్కడి నుంచి ఆర్క్ స్టార్ట్ అవ్వాలి మనకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ వరకు ఎండ్ పాయింట్ ఎక్కడంటే ఇక్కడ. ఇది మనకి నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే సెంటర్ పాయింట్ స్టార్ట్ యాంగిల్. సెంటర్ పాయింట్ ఇది మనకి, సెంటర్ పాయింట్ ఇది, స్టార్ట్ పాయింట్ ఇది, యాంగిల్ ఎంత యాంగిల్లో కావాలి మనకి. మనం ఇక్కడ చూడొచ్చు 90 ఇచ్చామనుకోండి ఇలా వస్తుంది. 180 ఇస్తే ఇలా వస్తుంది. మనం 90 ఇద్దాం చూడండి ఒకసారి. 90 హాఫ్ యాంగిల్ అనేది వచ్చింది. హాఫ్ 90 యాంగిల్తో ఆర్క్ అనేది ఫామ్ అయింది. అలాగే మనం సెంటర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, లెంత్. సెంటర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఇదే మళ్ళీ మనకి. లెంత్ ఎంత లెంత్ ఇస్తే అంతవరకు ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కంటిన్యూ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఈ డైరెక్షన్ తీసుకుని స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ డైరెక్షన్ ఆర్క్ తీసుకున్నాను నేను. ఇలా ఒక ఆర్క్ అనేది డ్రా చేశాను. దీనికి కంటిన్యూ కావాలి మనకి. దీనికి కంటిన్యూ కావాలంటే మనం ఏం చేయాలి అంటే కంటిన్యూ ఆర్క్ అనేది తీసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు ఇలా కంటిన్యూ అవుతుంది. కీబోర్డ్లో ఎంటర్ లేదా ఫేస్ బార్ మీరు క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్గా ఏ కమాండ్ అయితే తీసుకున్నారో ఆ కమాండ్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సో మళ్ళీ నేను ఫేస్ బార్ క్లిక్ చేసా, మళ్ళీ మనకి ఇది కంటిన్యూ అనే ఆర్క్ మనకి మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అలాగా మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు అలా వస్తూనే ఉంటుంది. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఇలా కంటిన్యూగా ఒక ఆర్క్ అనేది మనకి కావాలి అంటే కంటిన్యూ అనే ఆర్క్ మనం తీసుకుంటాం. మీకు డౌట్ రావచ్చు, ఈ ఆర్క్ ఒకలాగా ఉంది, ఇది ఇవన్నీ సేమే కదా, వీటితో డ్రా చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని డయాగ్రామ్స్లో మనకి స్టార్టింగ్ పాయింట్ తెలుస్తుంది, ఎండింగ్ పాయింట్ తెలుస్తుంది, యాంగిల్ తెలియదు, డిస్టెన్స్ తెలుస్తుంది. అప్పుడు మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ డిస్టెన్స్తో ఈ ఆర్క్ తీసుకుని డ్రా చేస్తాం. అలాగే కొన్ని డయాగ్రామ్స్లో రేడియస్ ఇస్తారు, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ రేడియస్ ఉంటుంది. సో అప్పుడు ఇది తీసుకుంటాం. కొన్నిటిలో యాంగిల్ ఉంటుంది, అప్పుడు ఇది తీసుకుంటాం. లెంత్ ఉంటే ఇది. ఫస్ట్ మనకి సెంటర్ పాయింట్ కావాలంటే ఫస్టే మనం సెంటర్ పాయింట్ నుంచే డ్రా చేయాలి అంటే ఇది. ఫస్ట్ సెంటర్ పాయింట్ క్లిక్ చేస్తాం, తర్వాత స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేస్తాం, తర్వాత యాంగిల్, లెంత్. ఇలాగా 11 టైప్స్ ఆఫ్ ఆర్క్స్ అనేవి మనకి ఆటోకాడ్లో ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఈ జూమ్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మనం ఈ జూమ్ చేయడానికి మీకు మొత్తం ఇలా కనుక జూమ్ అయిపోతే, ఇలా మొత్తం జూమ్ అయిపోతే మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు మొత్తం అనేది మీకు జూమ్ అవుతుంది. సో మామూలుగా జూమ్ చేయాలి అంటే మౌస్
స్క్రోల్ బార్ మీరు ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఫ్రంట్కి రొటేట్ చేస్తూ ఉంటే జూమ్ అవుతుంది, బ్యాక్కి రొటేట్ చేస్తూ ఉంటే జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. ప్యాన్ ఏంటంటే ఈ స్క్రోల్ బార్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి ప్రెస్ చేయాలి. లోపలికి ప్రెస్ చేసి మీరు అలా పట్టుకుని అలా మూవ్ చేస్తూ ఉంటే మనకి స్క్రీన్ అనేది అలా మూవ్ అవుతుంది. ఈ ప్యాన్ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆటోకాడ్లో ఇక్కడ ఉంటుంది ప్యాన్. ఈ ప్యాన్ అనేది తీసుకుని మీరు మౌస్ రైట్ క్లిక్ చేసి మూవ్ చేయొచ్చు. జూమ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, జూమ్, లేదంటే మీరు ఎక్కడి నుంచైనా జూమ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.